బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత కోల్కతాలో అడుగుపెట్టారు. ఆమె రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో కోల్కతాను వీడిన తస్లీమా నస్రీన్ తిరిగి అదే నగరానికి వచ్చారు. ఢిల్లీ నుంచి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తస్లీమా నస్రీన్కు ఘన స్వాగతం లభించింది. తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆమె అభివాదం చేశారు. ఈ సందర్భంగా కోల్కతాకు తిరిగి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రేపు కోల్కతాలో జరగనున్న ఓ బహిరంగ కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ పాల్గొననున్నారు. 2007 తర్వాత తొలిసారిగా కోల్కతాలో బహిరంగంగా కనిపించనున్నారు. కోల్కతాకు తిరిగి రావడం తన సొంత దేశానికి వచ్చినట్లుగా ఉందని తస్లీమా నస్రీన్ తెలిపారు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాలే తన ఇల్లు అని వ్యాఖ్యానించారు. తాను ఆనందంతో పాటు కొంత బాధతోనూ తిరిగి వచ్చానని, ఒకప్పుడు కోల్కతా తనకు ఇల్లు, స్నేహితులు, పాఠకులు, ఒక ఆత్మీయతను ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2003లో అప్పటి సిపిఎం నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం తస్లీమా నస్రీన్ రాసిన ద్విఖండితో పుస్తకాన్ని నిషేధించింది. ప్రస్తుతం ఆమె దీర్ఘకాలిక నివాస అనుమతితో ఢిల్లీలో నివసిస్తున్నారు.